నమస్తే, వీటీవీ ప్రైమ్కి స్వాగతం. ఎన్టీఆర్ని ఆమె తల్లిని నిందించాడు దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ అనేటువంటి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అనంతపురం. ఆయన తక్షణం మాకు క్షమాపణలు చెప్పాలి అని ఎన్టీఆర్ అభిమానులు డిమాండ్ చేశారు. వాళ్ళు ఒక అల్టిమేటం కూడా ఇచ్చారు. ఆ అల్టిమేటం పీరియడ్ అయిపోయిన తర్వాత ఆయన ఇంటికి వెళితే పోలీసులు వీళ్ళందరినీ కూడా తరిమి కొట్టినటువంటి పరిస్థితి. ఆ తర్వాత ఏం జరిగింది ఇప్పటిదాకా అనేటువంటిది ఏమీ లేదు. అయితే దీని మీద సోషల్ మీడియాలో కానీ లేకపోతే మెయిన్ మీడియాలో ఒక వర్గం వారు కానీ కాదు అన్నట్లయితే సాక్షాత్తు ఇదే ఎన్టీఆర్ అభిమానులు కానీ వీళ్ళందరూ కూడా చెప్తుంది ఏంటంటే ఆమె కూడా నందమూరి ఫ్యామిలీకి సంబంధించినటువంటి ఆడపడుచే. మరి ఆ ఆడపడుచు మీద ఇంత దారుణంగా ఒక తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేనే మాట్లాడితే మహిళల్ని గౌరవిస్తాం, మహిళల్ని ఏదన్నంటే తాట తెస్తాం, తోక కోస్తాం అని చెప్పేటువంటి ముఖ్యమంత్రి గారు కానీ ఆయన ఇతర మంత్రులు కానీ వీళ్ళెవరూ కూడా అసలు కించిత్తు మాట్లాడకపోవటం ఏంటి? ఆ సంగతి అలా ఉంచితే ఒకటి రెండు సందర్భాల్లో నందమూరి వంశంలో మహిళల పట్ల అన్నప్పుడు నందమూరి ఫ్యామిలీ అంతా కూడా బయటకు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడారు. మరి ఈమె నందమూరి వంశానికి సంబంధించినటువంటి మహిళ కాదా? ఎందుకు వాళ్ళెవరు కూడా ఈ రోజుకి కూడా నోరు విప్పట్లేదు, పెదవి విప్పట్లేదు, మాట్లాడటం లేదు అనే దాన్ని కూడా ప్రశ్నిస్తున్నారు. ఇది ఇలా ఉంటే అసలు అపాలజీ చెప్పడానికి వచ్చినటువంటి ఇబ్బంది ఏంటి? దీని మీద కనీసం ఒక చర్య తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది చంద్రబాబు నాయుడు గారు కానీ ఆయన తనయుడు కానీ. అదేమీ పట్టించుకోకుండా తన ఫ్యామిలీలో స్వయాన వాళ్ళ ఫ్యామిలీలో ఒక మహిళని పట్ల అనుచితంగా మాట్లాడితే దాని గురించి పట్టించుకోనటువంటి లోకేష్ ఏదో పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి గారి తల్లి గారు ఆయన్ని హగ్ చేసుకుంటే ఈయన సరిగ్గా దానికి రెస్పాండ్ అవ్వలేదు అనేది ఒక వీడియోని పెట్టి దాని గురించి ట్వీట్ చేస్తాం మాట్లాడటం అనేది అసలు అది ఏ రకమైనటువంటి ఇదో తెలియదు. ఇప్పుడు ఇక్కడ ఇష్యూ ఏంటి? అది పెద్ద ఇష్యూ కాదు. ఇక్కడ ప్రధానమైనటువంటి ఇష్యూ ఏంటంటే మీ ఫ్యామిలీలో ఒక మహిళని, పెద్ద ఆవిడని మీ పార్టీకి సంబంధించినటువంటి మాట్లాడితే ఇంతమంది ఇన్ని రకాలుగా డిమాండ్ చేస్తున్నా కూడా దీని గురించి మీరు చర్యలు తీసుకోకపోవడం అనేటువంటిది ఒకటి. సరే, ఇదంతా కూడా పదే పదే మనం ఇటీవల అందరూ కూడా మాట్లాడుతున్న సందర్భం. అయితే ఈలోగా అసలు ఇతను ఎవరు, ఇతని వ్యవహార శైలి ఏంటి, ఎలాంటి వాడు ఏంటి అనే దాని మీద కొంత తవ్వకాలు జరుపుతూ అయితే వాళ్ళే స్తబ్దుగా లేరు. వాళ్ళు ఎన్టీఆర్ ఫ్యాన్స్ వాళ్ళు ఇతని గురించి మొత్తం వ్యవహారం అంతా కూడా కూపీ లాగుతూ అతని మీద ఉన్నటువంటి హత్య ఒక మర్డర్ కేసుకు సంబంధించినటువంటి వ్యవహారాన్ని బయట పెట్టారు. ఇతను మర్డర్ కేసులో చాలా కాలంగా కోర్టు ట్రయల్ కూడా బిగిన్ అవ్వకుండా, విచారణకు కూడా ఇదవ్వకుండా దీన్ని ఇంటీరియం స్టే, మధ్యంతర స్టే మీద ఇతను కొనసాగుతున్నాడు. కాబట్టి ఈ కేసు ఖచ్చితంగా హత్య కేసుకు సంబంధించి విచారణ జరగాలి అనే దాని మీద వీళ్ళు ఒక కదలిక తీసుకురావడానికి, దీని గురించి ప్రచారం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అసలు ఈ కేసు ఏంటి, కేసు నిజ వ్యవహారం ఏంటి అనే దాని మీద మనం కొన్ని వివరాలు సేకరించాం. ఈ వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఈ దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ అనేటువంటి వ్యక్తి గతంలో అంటే ఇప్పుడు ఏప్రిల్ 29, 2015 రాప్తాడ్ తహసీల్దార్ కార్యాలయం ఎంఆర్ఓ ఆఫీసులో బ్రాడ్ డే లైట్ లోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకుడు భూమిరెడ్డి ప్రసాద్ రెడ్డి మీద దాడి చేశాడు. ఆయన మీద దాడి చేశారనేది ఆరోపణ. కత్తులతోనూ ఇంకా ఇతరత్ర మారణాయుధాలతో దాడి చేయడం వల్ల ఆయన అక్కడికక్కడే మరణించాడు. ఇందులో ఇతను ప్రధానమైనటువంటి నిందితుడిగా ఉన్నాడు. ఈ ఘటన FIR నంబర్ 56/2015 రాప్తాడ్ పోలీస్ స్టేషన్ లో ఈ కేసు నమోదైంది. అప్పటికి ఇతను ఇంకా ఎమ్మెల్యే కాదు, ఈ దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్. అయితే తన ఎన్నికల అఫిడవిట్ లో ఒక కాలం ఉంటుంది కాబట్టి ఈ కాలంలో తన మీద 24లోనే ఒక క్రిమినల్ కేసు పెండింగ్ లో ఉంది అని చెప్పని ఆయన ప్రకటించారు. అదే కేసు నంబర్ PRC నంబర్ 16/2019 అనంతపురం. ఏమిటి ఇందులో పెట్టిన సెక్షన్స్ అని కనుక చూసుకున్నట్లయితే IPC సెక్షన్ 147 అంటే రైట్ చేయడం, తర్వాత 148 ప్రాణ హానికరమైనటువంటి మారణాయుధాలతో దాడి చేయటం అనమాట. మారణాయుధాలతో దాడి చేయటం, 307 హత్యాయత్నం, 302 హత్య, 120B కుట్ర, 149 సామూహిక నేరం.
ఇన్ని సెక్షన్స్ అంటే దాదాపు హత్యా నేరంతో సహా కూడా ఈయన మీద ఈ అభియోగాలు ఉన్నాయి. దీని మీద ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సిఆర్ఎల్ఆర్సి నంబర్ 1049/2023 అంటే 2023లో ఈ పిటిషన్ పెట్టారు. ఇది డిసెంబర్ 20, 2023న హైకోర్టు తాత్కాలికంగా నిలుపుదల చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. అంటే ట్రయల్ ప్రాసెస్ ఇక్కడ ఆగిపోయింది. అసలు ట్రయల్ ప్రాసెస్ బిగిన్ కాకుండానే ఆగిపోయింది. అప్పటి నుంచి ఈ కేసు హైకోర్టు కాజ్ లిస్టులో వరుసగా వస్తూనే ఉంది, వాయిదాలు పడుతూనే ఉన్నాయి. ఆ విధంగా 2024, 2025లో కూడా ఈ స్టే పిటిషన్ మీద విచారణ అదే విధంగా కొనసాగుతుంది. సో ప్రజెంట్ దీంట్లో ఏంటంటే దీని మీద ఇంకా విచారణ ప్రారంభం కాలేదు. దీని గురించి మళ్ళీ ఎక్స్టెన్షన్కి వెళ్ళినప్పుడు చెప్తున్నది ఏంటంటే అప్పుడు హైకోర్టు దీని మీద అభ్యంతరం వ్యక్తం చేసి ఇంకా దీన్ని ఇలాగే పొడిగిస్తారా, అది కుదరదు, విచారణ జరగాల్సిందే అని చెప్పని హైకోర్టు అన్నది అనేది మనకు వినవస్తున్నటువంటి మాట. దాని గురించి ఇంకా అథెంటిక్ గా నాకైతే ఇక్కడ దీంట్లో ఏం కనిపించలేదు. సో ఈ 302, 307 లాంటి తీవ్రమైనటువంటి ఐపీసీ సెక్షన్లు ఉన్నాయి కాబట్టి హైకోర్టు స్టే కారణంగా ఇది ట్రయల్ ముందుకు సాగట్లేదు. ఇది ఖచ్చితంగా ముందుకు సాగాలి, నిందితులకి శిక్ష పడాలి అనేటువంటిది వీళ్ళు చేస్తున్నటువంటి డిమాండ్. సో ఇది ఇతని మీద ఉన్నటువంటి ఇది ప్రస్తుతం హాట్ టాపిక్ గా సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్నటువంటి పరిస్థితి. ఈ పరిస్థితుల్లో అనవసరంగా అతను కెలికి తెచ్చుకున్నాడు, లేనిపోయిన సమస్యలు ప్రశాంతంగా తన పని తను చేసుకోకుండా అనేటువంటి విమర్శలు కూడా అతని మీద వినవస్తున్నాయి. కాబట్టి ఈ కేసు భవిష్యత్తు ఏమవుతుంది, తర్వాత ఇతనికి అల్టిమేటం ఇచ్చి ఇంకా వాళ్ళు ఇంతవరకు అచీవ్ చేయలేదు కాబట్టి ఎన్టీఆర్ అభిమానుల యొక్క ఫర్దర్ స్టెప్ ఏ విధంగా ఉంటుంది. ఇంత జరిగినా ఎన్టీఆర్ అభిమానులు కూడా ఇంతగా ఆందోళన చేస్తున్నా దాని వెనక జూనియర్ ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఉందా లేదా అనేది స్పష్టత లేదు. కానీ తను మాత్రం తన తల్లి గారి గురించి కూడా మాట్లాడినా కూడా తనదైనటువంటి సహజ శైలిలో అతను ఇంతవరకు ఏం మాట్లాడకుండా టైట్ లిప్డ్గానే ఉన్నాడు. సో తర్వాత దీని పరిణామాలు ఎలా ఉంటాయి అనేది మనం చూద్దాం. థ్యాంక్ యూ. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. WEIGH TV ప్రైమ్, మీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.